నేను డాక్టర్ ఎం విదికా సాయి, ఫిజియోథెరపిస్ట్. మోకాలు నొప్పులు ఎందువలన వస్తాయి, దేనివల్ల వస్తాయి, అసలు ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? ఈ మోకాలు నొప్పులు మెడికేషన్స్ వల్లనే కాకుండా మన ఫిజియోథెరపిస్ట్ ఎక్సర్సైజెస్ వల్లనూ అండ్ ఈ మెషిన్స్ వల్ల కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుందని మీకు తెలుసా? అయితే ఇది వినండి. మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి, దేనివల్ల అని అంటే, ఫస్ట్ రీజన్ ఏజ్. ఈ ఏజ్ పెరిగే కొద్దీ మన మోకాల్లో ఉండే గుజ్జు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఈ మోకాలు నొప్పులు అనేవి స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్, మన వర్క్, మనం ఎంతైతే వర్క్ చేస్తామో దానివల్ల మన బరువు, టోటల్ బరువు అనేది మన మోకాల పైనే పడుతుంది. సో దానివల్ల రావచ్చు. అండ్ ఒబేసిటీ, మనం ఎంత బరువు ఉన్నాము, ఎంత వెయిట్ ఉన్నాము, దానివల్ల ఈ మోకాలు నొప్పులు రావచ్చు. అండ్ డయాబెటీస్ వల్ల కూడా మనకి మోకాలు నొప్పులు అనేవి రావచ్చు. అసలు దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇంకా సర్జరీ అనేది ట్రీట్మెంటా? కాదు. మన ఫిజియోథెరపీ వల్ల కూడా ఈ మోకాలు నొప్పులు అనేవి క్లియర్ చేయొచ్చు అండ్ రిలీఫ్ చేయొచ్చు. ఎలా అంటే, మన దగ్గర మిషన్స్ ఉన్నాయి అండ్ సమ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. దానివల్ల ఈ మోకాలు నొప్పులు అనేవి పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఎంతో సహాయపడుతుంది. అండ్ మీకు మోకాలు నొప్పులు ఇప్పటికీ ఉన్నాయా? అయితే ఇవన్నీ పాటించండి, మీ అలవాట్లని మార్చుకోండి. అలా ద్వారా మీ పెయిన్ అనేది రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవేంటంటే, కింద కూర్చోకపోవడం, చైర్ మీద, కుర్చీ మీద, వాటి మీద కూర్చోవడం, మెట్లు తక్కువ నడవడం, అండ్ అధికంగా వాకింగ్ చేయకపోవడం, అండ్ బరువు కొద్దిగా తగ్గడం, ఇలాంటివన్నీ చేస్తే కొంచెం మోకాలు నొప్పులు అనేవి రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.